అన్ని ఈవులను మనకు ఇచ్చి ఉన్నాడు. అయితే దీనిని మనం ఏ విధంగా అనుభవిస్తున్న మనము దేవునికి ఏ విధంగా లోబడి జీవించగలుగుతున్నాం అని ఆలోచన చేసి చూసినట్లయితే, లోకాన్ని అనుభవించేవారుగా ఉంటున్నారు, కానీ ఈ లోకాన్ని కలుగు చేసిన దేవుడును, ఈ లోకాన్ని సర్వసృష్టిని కలిగి చేసిన దేవుడును, సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈవిని అనుగ్రహించిన దేవుడిని మాత్రము గ్రహించలేని స్థితిలో చాలామంది ఉండిపోతున్నారు ఈ రోజుల్లో. దేవుడు ఉన్నాడని భయపడి జీవించేవారు అందరూ అంటే చాలా కొద్ది మంది మాత్రమే. దేవుడు సర్వ సృష్టిని కలుగు చేశాడు, సమస్తమును కలుగు చేసిన వాడని చెప్పని భయపడేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు. సమస్తమును కలుగు చేశాడు, సర్వ సృష్టిని కలుగు చేశాడు, ఇందున్న సమస్తమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం రోజు ఆహారము తింటున్నామంటే అది ఆయన కృప ద్వారా మాత్రమే అనుకుని ఆయన